అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేరుగా విత్తే వరిలో కలుపు యాజమాన్యం, ఖరీఫ్ వేరుశెనగ రకాలు అధిక దిగుబడికి మెలకువలు, నర్సరీ చెరువుల్లో చేప పిల్లల పెంపకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో సాగుదారులను తీవ్రంగా కలిచివేస్తున్న సమస్య కలుపు. పొలంలో ఒకసారి కలుపు తీయించాలంటే కనీసం 10 మంది కూలీలను పెట్టి 5-6 వేలు వెచ్చించాల్సి వస్తుంది. అటు పనివారి అవసరంతో పాటు ఇటు ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన ఈ రోజుల్లో కలుపు నివారణకు రసాయనాలపై ఆధారపడాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తింది. అయితే కలుపు రసాయనాలపై పూర్తిగా ఆధారపడకుండా సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడటం మేలు చేస్తుంది. వరిని నారు నాటే పద్ధతితో పాటు నేరుగా కూడా విత్తుకుంటారు. నేరుగా విత్తుకునే పద్ధతిలో కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. నేరుగా విత్తే పద్ధతిని 2 విధానాల్లో ఆచరిస్తారు. ఒకటి పొడి దుక్కిలో విత్తడం, రెండోది దమ్ములో విత్తడం. 2 పద్ధతులకు వేరువేరుగా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ఏ పద్ధతిలో ఏ దశకు ఏ కలుపు మందులు సిఫార్సు చేశారో వాటినే వాడుకోవాల్సి ఉంటుంది. వివిధ పంటల్లో కలుపు రసాయనాల వాడకం గురించి ఇవాల్టి నుంచి వరుస కథనాలను ప్రసారం చేస్తున్నాం. ముందుగా ఇవాల్టి అన్నదాతలో నేరుగా విత్తే వరిలో కలుపు నివారణ గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఈ నేరుగా విత్తే వరిని సాధారణంగా 2 రకాలుగా సాగు చేస్తారు. ఒకటి ఏంటంటే పొడి దిక్కులో నేరుగా విత్తడం, రెండవది ఏంటంటే దమ్ము చేసి నేరుగా విత్తడం కానీ డ్రమ్ సీడర్ విత్తడం. నేరుగా విత్తిన వరిలో అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉండడానికి కారణం ముఖ్యంగా ఒకటేంటంటే ఇక్కడ వరితో పాటుగాను కొన్ని సందర్భాల్లో వరి కన్నా కూడా ముందుగానే ఈ కలుపు మొలిచి దీనికి ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి లక్షణాల మూలన మనకి వరి నుంచి తీవ్రమైన పోటీ ఎత్తుక్కుని వరికి చెందవలసినటువంటి పోషక పదార్థాలు, నీరు మొదలగు వాటికి తీవ్రంగా పోటీపడి పెరుగుదల, దిగుబడిని తగ్గిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే సకాలంలో ఈ నేరుగా విత్తే వరిలో కలుపు తీయటం అనేది ముఖ్యమైనది. ఎప్పుడు తీయాలి అనేది చూసుకుంటే ఏదైనా అన్నిటికన్నా కూడా కీలక సమయంలో కలుపు తీయటం అనేది ముఖ్యమైన విషయము. కీలక సమయం అంటే ప్రతి పంటకి కూడా పంట కాలంలో 3వ వంతు సమయం. ఉదాహరణకు నేరుగా విత్తే వరి చూసుకుంటే మనకు 120 రోజులు అనుకుంటే మొట్ట 40 రోజులు కూడా కలుపు లేకుండా చేయాలి. ఏ రకమైనటువంటి కలుపు ఉంది నేరుగా విత్తే వరిలో చూసుకుంటే మనం అనేక రకాలుగా ఉన్నటువంటి కలుపును 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వచ్చేది నేరుగా విత్తే వరిలో ఒకటి అన్నిటికన్నా ఎక్కువగా వచ్చేది బొంత ఊద, కావలగడ్డి, చీపురు గడ్డి, గరిక ఇటువంటివన్నీ గడ్డి జాతి కిందకు వస్తాయి. రెండవది ఏంటంటే తుంగజాతి మొక్కలు. తుంగలో కూడా అనేక రకాలు ఉన్నా కూడా భద్రమస్తు ఇటువంటి. తర్వాత పోతే వెడల్పాటాకు మొక్కలు ఏంటంటే ఎక్కువగా రైతులను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి కలుపు మొక్క పన్నగంటి కూర, అలాగే చెంచలాకు, అట్లాగే చదరాసి కూర ఇటువంటి రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు కూడా వస్తాయి. ముఖ్యంగా
నేరుగా విత్తిన వరిలో మనం 3 దశల్లో కలుపు నిర్మూలన చేసుకోవచ్చు. ఒకటేంటంటే విత్తిన వెంటనే లేక 48 గంటల్లోపు పిచికారీ చేయడం. ఎక్కువగా పెండిమితి నేరుగా విత్తిన వరిలో పెండిమితులు అనేది ఎకరానికి 1 లీటర్ నుంచి 1.2 లీటర్లు వాడుకో. అదే ఒకటి ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది. అట్లాగే దీనిలోనే కొంచెం మంచి ఫార్ములేషన్ ఏంటంటే 38.7% పెండిమిథిలిన్, అది క్యాప్సులేటెడ్ సస్పెన్షన్ అనేది 700 మిల్లీలీటర్ల ఎకరానికి వాడుకుంటే. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తేమ ఎక్కువైనా కొంచెం పొడిగా ఉన్నా కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎకరానికి 700 ml. అయితే మార్కెట్లో అన్ని రకాల కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక మంచి మందు ఏంటంటే ఈ పెండిమిథిలిన్ ప్లస్ పైరజోసల్ఫరాన్ అనే మందు కలిపిన మిశ్రమం ఒకటి స్టెలిటో అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా విత్తిన వెంటనే 48 గంటల లోపల కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా చాలా వరకు కలుపు మొక్కల్ని 15 నుంచి 20 రోజుల వరకు కూడా రాకుండా చేస్తుంది. అయితే ఏదైనా కారణం చేత రైతులు పని ఒత్తిడి మూలాన కానీ వాతావరణం అనుకూలించక కానీ విత్తిన వెంటనే కనుక మనం కలుపు నిర్మూలన కనుక చేయలేకపోతే తర్వాత ఏంటంటే 15-20 రోజులప్పుడు కనుక చేసుకోగలిగితే ట్రయాఫోమిన్ ప్లస్ ఇథాక్సిసల్ఫరాన్, అది మార్కెట్లో కౌన్సిల్ యాక్టివ్ అని, రైస్ యాక్ట్ అని 2-3 పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 90 గ్రాములు. అట్లాగే సైహాలఫాబిటైల్ ప్లస్ ఫెనాక్సలం అనే ఒక మందు మిశ్రమం, ఇది మార్కెట్లో వివాయ, రెపోవాక్స్ అనేటువంటి పేర్లతో కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 800 మిల్లీలీటర్లు. అట్లాగే బిస్పైర్బ్యాక్ సోడియం ప్లస్ పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనేది కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 60 గ్రాములు. ఇట్లా అనేక రకాలైనటువంటి మందు మిశ్రమాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే వీటిల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రైతులకు సుఖం, అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా ఒకే స్ప్రేయింగ్తో చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా 15-20 రోజులప్పుడు చేసుకోగలిగితే కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉంటుంది. చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇక తర్వాత దశలో ఏదైనా కారణం చేత 35-40 రోజులప్పుడు కూడా ఎక్కువగా వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే రైతులు చెప్పేటువంటి ఏంటంటే ఈ పన్నగంటి కూర అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో మనం సిఫార్సు చేస్తున్నటువంటి మందు 2,4-D సోడియం సాల్ట్ కాకుండా 2,4-D అమైన్ సాల్ట్ అనే మందు మార్కెట్లో వీడ్ మార్ సూపర్, వీడ్ మెయిన్ అనేది చాలా చౌక. అయితే ఏంటంటే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ స్ప్రే చేస్తే కనుక కొంచెం ఎర్రబెడతానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 20 కేజీలు ఇసుకలో కలుపుకొని మంచి బురద పదును ఉన్నప్పుడు కనుక ఇసుకలో కలిపి వేసుకుంటే చాలా వరకు చనిపోతుంది. లేకపోతే ఇంకొక మంచి 2-3 రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. ఏంటంటే ఈ స్టేజ్లో చేసుకుంటానికి ఇథాక్సిసల్ఫరాన్ సన్ రైజ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 50 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకోవడం. లేకపోతే మెట్సల్ఫరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమిరాన్ ఇథైల్ అనేది అది కూడా ఒక మందు. ఈ మందు కనుక పిచికారీ చేసుకుని ఎకరానికి 8 గ్రాములు మాత్రమే. ఇది కనుక చేసుకుంటే దాదాపుగా వెడల్పాటాకు మొక్కలు, కొంతవరకు కూడా కొన్ని రకాల తుంగజాతి మొక్కలు కూడా ఈ నేరుగా విత్తిన పొడి దిక్కులో విత్తినటువంటి వరిలో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. రెండవది, మనం దమ్ము చేసి నేరుగా విత్తేటువంటి వరి పొలం దమ్ము చేసుకుని చదును చేసుకుని సరిగ్గా అప్పుడు మండి కట్టినటువంటి విత్తనాలని మనం జిమ్ముకోవటం కానీ లేకపోతే డ్రమ్ సీడర్తో విత్తుకోవటం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇందాక నేరుగా పొడి దిక్కులో విత్తినటువంటి ఈ కలుపు మందులు ఇక్కడ వాడటానికి వీల్లేదు. ఇక్కడ కలుపు మందులు వాడే మందులు మారుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం వాడే విధానం కూడా మారుతుంది. మనం దమ్ము చేసిన పొలంలో పైనే వరి విత్తనాలు ఉండిపోతాయి కాబట్టి దానికి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి కలుపు మందులు మాత్రమే వాడాలి. అన్నిటికన్నా మంచి మందు ఏంటంటే పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే మందు, అది మార్కెట్లో సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 80 గ్రాములు. లేకపోతే ఆక్సాడయార్జిల్ అనేది ఇప్పటి నుంచి 2 దశాబ్దాల నుంచి ఉంది, అది కూడా ఎకరానికి 45 గ్రాములు. అట్లాగే ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫనర్ అనేది ఒక మందు కూడా దొరుకుతుంది. అది ఈరోస్ అనే పేరుతో దొరుకుతుంది. అదైతే ఎకరానికి 600 ml. ఈ 3 మందుల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని మనం ఆ మందుని ముందుగా 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని ఆ ద్రావణాన్ని తయారు చేసుకుని మనం విత్తినటువంటి 3 నుంచి 5 రోజుల లోపల మనం ఇసుకలో కలిపి సమానంగా చల్లుకోవాలి. విత్తిన వెంటనే 3-5 రోజులు చేయలేకపోతే 15-20 రోజులప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే కౌన్సిల్ యాక్టివ్ కానీ 90 గ్రాములు, లేకపోతే వివాయ 900 ml ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా 25-30 రోజులప్పుడు మనకి ఇథాక్సిసల్ఫరాన్ కానీ సన్ రైజు, లేకపోతే ఇంకొకటి క్లోరిమిరాన్ మిథైల్ ప్లస్ మెట్సల్ఫరాన్ మిథైల్ అనేది కూడా ఆల్ మిక్స్ అనే మందు ఎకరానికి 8 గ్రాములు చేసుకుని చేసుకోవచ్చు. ఇది మనం నేరుగా విత్తిన వరిలో పొడి దుక్కులో కానీ దమ్ము చేసిన దాంట్లో కానీ మనం చేసుకోవాల్సినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు. నేరుగా విత్తే వరిలో కలుపు నివారణ గురించి తెలుసుకున్నాం కదా. ఇక నాటే పద్ధతిలో కలుపు నివారణ గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.
నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ప్రస్తుతం అన్ని చోట్ల జల్లులు కురుస్తున్నాయి. ఖరీఫ్లో వేరుశెనగను అధిక విస్తీర్ణంలో వర్షాధారంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగను ఎక్కువగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటలో సగటు దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఖరీఫ్ పంట నుంచి ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలు రకాల ఎంపికతో పాటుగా సాగు ఆరంభం నుంచి మేలైన యాజమాన్యం చేపట్టాలంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణారెడ్డి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ఆధారంగా ఈ ఖరీఫ్లో వేరుశనగ సాగును చేస్తారు. బెట్ట పరిస్థితులను తట్టుకొని మనకు మంచి దిగుబడులనిచ్చే రకాలు కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటివి ధరణి, తర్వాత నారాయణి, ఇవి కాకుండా కదిరి లేపాక్షి, కదిరి అమరావతి, కదిరి 9 అనే రకాలు చాలా ప్రాముఖ్యమైనవి. విశిష్ట అనే రకం కూడా నీటి సదుపాయం ఉన్న రైతులు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా విత్తే సమయము జూలై ఆఖరి వరకు దీన్ని విత్తుకోవచ్చు. సరైన సమయం తీసుకున్నట్లయితే జూలై మొదటి పక్షము మంచి దిగుబడులు వస్తాయి. ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమంటే విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజోల్ 2% డిఎస్ కానీ, లేదా 3 గ్రాములు డైథేన్ M45 కానీ, లేదా ట్రైకోడర్మా విరిడి అయితే 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించాలి. ఈ మధ్య కాలంలో ఇసుక నేలల్లో వేరుపురుగు చాలా విపరీతంగా ఆశిస్తూ ఉండడం వల్ల రైతులు సమస్యగా దీన్ని భావిస్తున్నారు. మనం వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకని వేరుశనగ ఆశించే ఇసుక నేలల్లో వేరుశనగ విత్తే రైతులు కిలో విత్తనానికి 2 మిల్లీలు ఇమిడాక్లోప్రిడ్ 600 FS 4 మిల్లీలీటర్ల నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కాండం కుళ్ళు, వేరుకుళ్ళు ఎక్కువగా ఆశించే రైతుల పొలాల్లో కిలో వేరుశనగ విత్తనాలకు 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడిని పట్టించాలి. ఇక ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం. సో ఆఖరి దుక్కిలో 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువుకు తప్పనిసరిగా వేసుకోవాలి. 100 కిలోలు సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు అవసరమవుతాయి. అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఎకరానికి 18 కిలోల యూరియా మాత్రం విత్తే సమయంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్ఫేట్ను 20 కిలోలు, బోరాను 2 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకుంటే మనకు జింకు లోప లక్షణాలు అనేటివి మొక్కల్లో కనిపించవు. అయితే జిప్సము పొడి చేసినటువంటి తర్వాత సాళ్ళ మధ్యలో 200 కిలోలు మొదటి పూత దశలో దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సూక్ష్మ పోషకాల లోపాలు మన మొక్కల్లో వచ్చినప్పుడు జింకు లోప లక్షణాలు ఆకులు చిన్నవిగా ఉండడము మరియు గిడసబారిపోయి పెలుసుగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లుగా పిచికారీ చేసుకోవడము. ఇనుపు ధాతు లోప లక్షణాలు కూడా నల్లరేగడి మరియు అధిక తేమ కలిగిన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకు పసుపచ్చగా మొదట మారి తర్వాత తెల్లగా మారిపోతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఫెర్రస్ సల్ఫేట్ అనే దాన్ని 1 కిలో 200 గ్రాముల నిమ్మ ఉప్పు 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లుగా పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా వర్షాలు ఆలస్యమయ్యి లేదు పంట గిడసబారినట్లు ఉన్నప్పుడు 1919 అనేది కానీ లేదా 13-0-45 అనే దాన్ని కూడా మనం 1 కిలో ఎకరానికి పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కల పెరుగుదలను బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా కలుపు యాజమాన్యము. ఈ కలుపును నివారించుకోవడానికి మనము విత్తిన వెంటనే బుటాక్లోర్ అనేది 1 లీటరు 1-2 రోజుల లోపల 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి నేల మీద. అది లేకపోతే పెండిమెథలిన్ అనే మందు ఉంది. అది 1.3 నుంచి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి తేలిక నేలలో అయితే 1.3 లీటర్లు, బరువు నేలలో అయితే 1.6 లీటర్లు పిచికారీ చేసుకోవాలి. అట్లాగే అంతర్కృషి చేయలేనప్పుడు విత్తిన 20 రోజుల లోపల గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రొపక్విజాపాప్ అనేది 10% వేసి 200 మిల్లీలు కానీ, లేదా క్విజలోపాప్ ఇథైల్ అనేది 5% 400 మిల్లీలు కానీ 200 లీటర్లలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉధృతి ఉన్నట్లయితే ఎమజితాఫీర్ అనేటటువంటిది 200 లీటర్ల నీటిలో 300 మిల్లీలు కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ రైతులకు నీటి వసతి ఉన్నట్లయితే పూత ఊడదిగే సమయము మరియు కాయ ముదిరే దశల్లో 3 తడులు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డెల్టా ట్రాపులు కానీ ఫెరమోన్ ట్రాపులు అనేటివి 4, పక్షి స్థావరాలు 10 ఎకరానికి మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు పిచికారీ మందుల ఖర్చు అనేది చాలా బాగా తగ్గుతుంది. కంచె పంటగా సజ్జ కానీ జొన్న కానీ 4 వరుసలు, అలాగే ఎర్ర పంటగా ఆముదాన్ని వేసుకున్నట్లయితే మనకు ఎలాంటి లార్వాలు కానీ పచ్చ పురుగులు కానీ వచ్చినప్పుడు
అవి అన్నీ కూడా ఈ ఎర్ర పంట మీద ఆశిస్తాయి కాబట్టి మనం సులువుగా దీని నివారణ చర్యలు చేపట్టచ్చు. ఆ విధంగానే మనము కీటకాల నుంచి మనము సమర్థవంతంగా ఎదుర్కొని మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే విత్తనపు పిల్ల ఆరోగ్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. విత్తనపు పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. గ్రుడ్డు దశ, ఫ్రై, ఫింగర్లింగ్ ఇలా దశల వారీగా పెంచడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది. ప్రతి దశలోనూ చేప పిల్లల పెంపకంలో మెలకువగా వ్యవహరించాలి. లేదంటే మరణాల శాతం ఎక్కువగా ఉండి నష్టాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సమయంలో అందించే మేతల పట్ల కూడా రైతులు అవగాహన కలిగి ఉన్నప్పుడే ఖర్చులు అదుపులో ఉంటాయి. నర్సరీ చెరువుల్లో చేప పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. చేపల్లో ఏంటంటే మనకి పిల్లల చెరువులు అలాగే పెద్ద చెరువులు కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇది స్పాన్ కానీ ఫ్రైన్ కానీ మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం ఒక చిన్న చెరువులు వేసుకుని దాని పిల్లల చెరువు కింద పెంచి దాన్ని మనం బయటకు అమ్ముకోవడం లేదా మన చెరువుకి కానీ మనం మార్చుకోవడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి నేరుగా మనం పెద్ద సైజు పిల్లలను కొనుక్కుంటే కంటే మనం ఈ విధంగా మనం పిల్లల చెరువు కానీ చేసుకున్నట్లయితే మనకు ఖర్చు తగ్గుతుంది. మనకి పిల్ల కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది మనం వేసుకుంది కూడా. పిల్లల చెరువులు అంటే రెండు రకాల చెరువులు ఉంటాయి. ఒకటి ఏంటంటే నర్సరీ చెరువు అంటాం, తర్వాత రేరింగ్ చెరువు అంటాం. మొట్టమొదటిగా ఏంటంటే మన గుడ్ నుంచి స్పాన్ అనేది వస్తుంది, అంటే 3 రోజులు పిల్ల ఇంచుమించు దాన్ని తీసుకొచ్చి అప్పుడే అది ఆహారం తినడం అవుతుంది. దాన్ని మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం చిన్న చెరువులో వేసుకుని దాన్ని ఒక 15 నుంచి 20 రోజులు పెంచిన తర్వాత దాన్ని మనకు ఒక ఇంచు అలాగ అవుతుంది. దాన్ని మనం ఫ్రై స్టేజ్ కింద మనం ఏం చేస్తామంటే పిల్లల చెరువులో వేసుకుని దాన్ని ఫింగర్ లింక్స్ అంతకంటే పెద్ద సైజు పెంచడం జరుగుతుంది ఒక 2 నుంచి 3 నెలలు. సో ఇది యాక్చువల్గా మనం చేసేది. ఈ చెరువులు అంటే కొద్దిగా చిన్న చెరువులు, ఎకరం ఉన్నా సరిపోతాయి, ఎకరం, కొంతమంది ఇంకా కొద్దిగా 2 ఎకరాలు అలా కూడా పెట్టుకుని ఉంటారు. మనకున్న దాంట్లో ఒక చిన్న చెరువును కానీ తీసుకుని అందులో మనం పిల్లని మనం పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి చాలా వరకు మనకి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన పిల్ల మనకి నాణ్యమైన పిల్ల ఉంటుంది, దాన్ని మనం పెంచుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం యాక్చువల్గా చేయాల్సింది ఒకటి చెరువు తయారీ. అందులో నీటిని అంతా కూడా పూర్తిగా తీసేసి ఎండబెట్టేసిన తర్వాత అందులో మనం మామూలుగా ఎంతో కొంత లైమ్ అనేది కొట్టుకుంటాం. దాని తర్వాత ఏంటంటే మనం 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకోవాలి. 3 నుంచి ఒక 5 అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకుంటాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ స్పాన్ తీసుకొచ్చి వేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎరువులు అనేవి వాడతాం. ఈ పిల్లల చెరువులు అయితే దాంట్లో ఏ విధమైన కూడా చుట్టూ కూడా వలనది కట్టుకోవాలి. బాహ్య నుంచి మిగతా జీవులు ఏవి లేకుండా చూసుకోవాలి. వాటర్ను కూడా ఫిల్టర్ చేసి మనం పెట్టుకోవాలి. పిల్లల్ని అందులో స్పాన్గానే వేస్తే ఇంకేవి తినేవేవి లేవని కూడా మనం నిర్ధారించుకున్న తర్వాత వేసిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో మనం నూనె తీసిన వేరుశనగ చెక్క ఉంటుంది, దాన్ని ఒక 300 కేజీలు, ఆవు పేడ ఒక 80 కేజీలు, దాంతోపాటుగా ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ 20 కేజీలు. ఇది ఎకరానికి డోసు అనమాట. ఈ మూడింటిని కూడా కలిపేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. దాన్ని సగం డోసు మనం పిల్లని 2-3 రోజులు వేస్తామనగా ముందుగానే మన చెరువులో జల్లుకోవాలి. ఆ 2-3 రోజుల తర్వాత మనం పిల్లని వేసుకోవాలి. దీనివల్ల మనకి అందులో ప్లాంక్టన్ అనేది పడుతుంది, జూ ప్లాంక్టన్ ఎక్కువ వస్తుంది. దాది మనకి పిల్లకి ఆహారం కూడా ఉపయోగపడుతుంది. పిల్ల వేసిన తర్వాత మనం మిగతా సగం కూడా మనం పెట్టుకుని దాన్ని నీటి యొక్క రంగు చూసుకుని ప్లాంక్టన్ సాంద్రత చూసుకుని 2-3 దఫాలుగా వాడాలి. ఈ విధంగా మనం పిల్లల చెరువులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఏంటంటే మనకి దానికి ఆహారం ఏమివ్వడం జరుగుతుంటే మనకి నూనె తీసిన వేరుశనగ చెక్క, అదేవిధంగా తౌడు, ఆ రెండింటిని కూడా 1:1 నిష్పత్తిలో ముద్దగా చేసిన ఆ ముద్దలో మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఎకరానికి ఇంచుమించు మనం 1 మిలియన్ అంటే 10 లక్షల వరకు స్పాన్ అనేది వేసుకోవచ్చు. ఈ 10 లక్షల స్పాన్కి కూడా మనం ఇచ్చేది ఎంతంటే ఒక 6 కేజీలు వేస్తాం. మొదటి వారం రోజులు 6 కేజీల చొప్పున జల్లాలి ఈ 2 కలిపి. తర్వాత మళ్ళీ ఈ 6 కేజీలని 12 కేజీలు చేస్తాం. ఇంకో వారం రోజులు 15 రోజుల తర్వాత దాన్ని పూర్తిగా తీసేసి పట్టుబడి చేసి వేరే చెరువులు వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇవి 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు పెరిగి ఉంటాయి. అవి మనం వేరే చెరువులు వేసుకుంటే అవి మనకు ఫ్రై అంటాం. దాన్ని మనం పిల్లల చెరువు కింద ఒక 2-3 నెలలు లేదా 4 నెలలు 5 నెలలు, కొంతమంది పాత పిల్లల కింద కూడా ఉంచేసి ఒక 6 నెలలు సంవత్సరం వరకు కూడా మనం చేసుకోవచ్చు. అటువంటి చెరువులు ఏంటంటే ఫెర్టిలైజేషన్ చేయాలి. చెక్క, పేడ, అదేవిధంగా మనకి సూపర్ ఫాస్ఫేట్ రంగు చూసుకొని మనం దఫాలుగా ఎరువులు అనేది వాడడం. తర్వాత మేత. ఈ మేత ఏంటంటే మనం పిల్లల చెరువుకి వచ్చేసరికి 10% మనం బాడీ వెయిట్లో మనం వేస్తుండాలన్నమాట. పిల్లల చెరువు ఫ్రై స్టేజ్లో వేస్తాం.
1,00,000 నుంచి 2,00,000 వరకు వేసుకోవచ్చు. వేసుకుని మనం మేతను కానీ సక్రమంగా ఇచ్చినట్లయితే, ఎరువుల యాజమాన్యం కానీ చేసినట్లయితే ఒక 2 నుంచి 3 నెలల మనకి అవి ఫింగర్లింగ్ సైజ్కి, అంటే ఒక 5 నుంచి 10 గ్రాముల వరకు ఎదిగి పెద్ద చెరువులో వేసుకుని మనం పెంచడానికి రెడీ అవుతాయి. కొంతమంది ఏం చేస్తుంటామంటే వాటిని అందులోనే ఉంచేసి మనం మేత వేస్తూ ఒక 6 నెలల నుంచి అలా ఏం చేస్తే పాత పిల్ల కింద అమ్ముతాం అన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు మనకి 50 గ్రాములు 100 గ్రాములు అలా అవుతుంటాయి. వాటిని మనం తీసుకెళ్ళి మనం పెద్ద చెరువులో వేసుకోవడం జరుగుతుంది. ఒకటి పిల్లల చెరువులో కూడా ఏంటంటే నీటి నాణ్యత యజమాని, ఇందులో కూడా ఏంటంటే మనకు అమ్మోనియా ఒకటి బాగా చూసుకోవాలి, అలాగే ఆక్సిజన్. అందుకేంటంటే అప్పుడప్పుడు మనం అమ్మోనియా టెస్ట్ చేయించుకుని ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి చూసుకుని నీరులో కలర్ కానీ ఎక్కువ ఉండదు. మనకేంటంటే ప్లాంక్టన్ అనగా మనం లేత ఆకుపచ్చ కలర్లో కానీ లేదా కొద్దిగా గోధుమ ఆకుపచ్చ కలర్లో కానీ ఉంటుంది. ఎప్పుడైనా జూ ప్లాంక్టన్ బయట ప్లాంక్టన్ ఉన్నప్పుడు ఆ ప్లాంక్టన్ అనేది ముఖ్యం పిల్లల చెరువులో. దాని గురించి మనం ఎరువులు వాడతాం. ఆ ప్లాంక్టన్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇవి వాటర్ ఎక్స్చేంజ్ చేయాలా లేకపోతే ఇంకా ఎరువులు వాడాలా అనేది చూసుకోవాలి. మేత కూడా మనకంటే 10% మొదలెట్టి దాని నుంచి మించు 5% వరకు కూడా తగ్గించవచ్చు. ఆ విధంగా మన పిల్ల సంఖ్యను బట్టి మేత చూసుకుంటే మనకి ఇంచుమించు 70 నుంచి 80% సర్వేలు ఉండి, అంటే మనం 1,00,000 పిల్ల వేస్తే ఇంచుమించు మనకు 70,000 నుంచి 80,000 కూడా మనకు పిల్లని అనేది మనం పట్టుబడి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా సరే పిల్ల అందుబాటులో ఉంటుంది. కానీ మన చెరువు తయారీ అనేది ముఖ్యం. చెరువు తయారీ, ఎరువుల యాజమాన్యం, మేత యాజమాన్యం ఈ పిల్లల చెరువుల్లో కూడా దీన్ని మనం సక్రమంగా పాటిస్తే చాలా వరకు మనకు ఏ వ్యాధులు రాకుండా కూడా మంచి క్వాలిటీ పిల్లని మన చెరువులో మనం వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా అందించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నూతనంగా పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులకు 2025 ఆర్థిక సంవత్సరానికి గాను రాయితీలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారులు చెబుతున్నారు. మల్బరీ మొక్కల పెంపకానికి ఎస్సీ ఎస్టీ రైతులకు ఎకరానికి 27,000 వరకు రాయితీ, ఓసీ బీసీ రైతులకు 22,500 రాయితీ వర్తించనున్నట్లు వివరించారు. అలానే పట్టుపురుగులను పెంచే షెడ్లకు, పెంపకంలో అవసరమయ్యే మందుల కొనుగోలుకు రాయితీ వర్తిస్తుందని వివరించారు. బైవోల్టేన్ గోళ్లకు కిలోకు అదనంగా 50 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు వివరించారు. పట్టుపురుగుల పెంపకం మొదలు గోళ్ల మార్కెటింగ్ వరకు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నెల్లూరు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్యనారాయణ చెబుతున్నారు. 2025వ సంవత్సరం గాను సుమారు 75 ఎకరాలు ప్లాంటేషన్ చేయించడం గాను నిర్దేశించడం జరిగింది ప్రభుత్వం వారు. అలాగే 1 ఎకరా మలబరీ నాటడానికి గాను 2025-26 సంవత్సరం గాను 1 ఎకరా యూనిట్ కాస్ట్ 35,000 రూపాయలు. అదే రైతుకు ఓసీ బీసీ ఫార్మర్స్కు 22,500 రూపాయలు సబ్సిడీ రూపంలోను, 25% ఫార్మర్ కంట్రిబ్యూషన్ గాను, అలాగే ఎస్టీ ఎస్టీలకు గాను 90% సబ్సిడీ గాను 27,000 రూపాయలు ఆర్థిక సహాయం గాను ప్రభుత్వం వారు 25% ఫార్మర్ కంట్రిబ్యూషన్ భరాయించవలసిందిగా తెలియజేసి ఉన్నారు. అలాగే టైప్ 1 రేరింగ్ షెడ్ నిర్మించడానికి గాను 4,50,000 రూపాయలు ఇస్తున్నారు. 50x20x15 షెడ్ నిర్మించడానికి గాను 4,50,000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఇస్తున్నారు. దీంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ షేరు, 25% ఫార్మర్స్ షేరు, 25% స్టేట్ గవర్నమెంట్ షేరు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే టైప్ 2 గాను 3,65,000 రూపాయలు యూనిట్ కాస్టు, దీంట్లోని 3,32,000 రూపాయలు 50% సబ్సిడీ గాను, అలాగే 25% ఫార్మర్ కంట్రిబ్యూషన్ గాను, ఉన్న 50% స్టేట్ గవర్నమెంట్ షేరు గాను ప్రభుత్వం రాయితీలు అందజేస్తుంది. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో ఈ రాయితీలను కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి యూనిట్ కాస్టు తెలిపి ఉన్నారు. పట్టు పురుగుల పెంపకంకు ఉపయోగించు క్రిమిసంహారక మందులు ఉపయోగించుటకు గాను 75% రాయితీగా ప్రభుత్వ రైతు సోదరులందరికీ కూడా అందజేస్తుంది. మొత్తం స్టేట్ వైజ్ కూడా ఈ 75% అన్నది క్రిమిసంహారక మందులకు ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. పట్టుగుళ్ళు పూర్తయిన తర్వాత పట్టుగుళ్లను హిందూపూర్, పనిమినేరు పక్కా ఉన్న అదర్ స్టేట్లు కూడా తీసుకుని వెళ్ళిపోయి ఈ రైతు సోదరులు విక్రయించుకుని రావడానికి వీలుగా కూడా ఎనీ ఫార్మర్ ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకునే సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. రెండోది, పట్టుగూళ్ళు విక్రయించిన కేంద్రం నందు బైవల్టన్ పట్టుగుళ్ళు గాను 50 రూపాయలు అదనంగా, కేజీ ఒక్కంటికి 50 రూపాయలు అదనంగా చెల్లిస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.